కాపులైనటువంటి వారికి, పెద్దలైనటువంటి వారికి విజ్ఞతతో ఈ మధ్యాహ్నం వేళ మీకు ఒక మాట తెలియజేస్తా ఉన్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. కులభేదము లేదు, మతభేదము లేదు, రంగు భేదము లేదు, ఏ భేదము లేదు, చిన్న పెద్ద తేడా అసలే లేదు. అందరూ పాపము చేసిన వారే. ఈ పాపము నువ్వు పండుకున్నప్పుడు నీతో పాటు పండుకుంటుంది, నువ్వు పొలంలోకి వెళ్ళినప్పుడు నీతో పాటు వస్తుంది, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నీతో పాటు వస్తుంది, నువ్వు భోజనం చేసినప్పుడు నీతో పాటు వస్తుంది. ఈ పాపం ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెంటాడుతుంది, వేధిస్తుంది, శ్రమలకు కారణముగా మారిపోతుంది, రోగాలకు మూలమైపోతుంది. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ సమస్యలకు ప్రధాన కారణం పాపమే గనుక ఆ పాపం పోవడానికి మానవుడు చేయని ప్రయత్నం అంటూ లేదు. అందరూ పాపం చేసిన వారే. అయితే ఈ పాపం చేసిన వారందరికీ శిక్ష అనేది ఉందని వేదాలలో ఉన్నటువంటి గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఋగ్వేదంలో పాపాదవశ్యం నరకం ప్రియాతి అనగా పాపము చేసిన వానికి నరకమే గతి అని వ్రాయబడి ఉంది. అంటే పాపం అంటే ఏంటో బైబిల్ తెలియజేసింది. మరి వేదాలలో ఉన్నటువంటి ఋగ్వేదము పాపానికి తగిన శిక్ష ఎక్కడుంది అంటే నరకమే అనే సంగతి తెలియజేసింది. అయితే నరకం నుంచి తప్పించుకునే మార్గం లేదా, శిక్ష నుంచి తప్పించుకునే మార్గం లేదా, పాపమును క్షమించే అధికారం కలిగిన వాడు దేవుడు ఎక్కడైనా ఉన్నాడా, అట్టి అవతార పురుషుడు ఎక్కడైనా ఉన్నాడా అని మనం అన్వేషణ చేస్తే పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, పాపమును క్షమించే అధికారము మనుష్య కుమారుడైన యేసుక్రీస్తుకు తప్ప భూమి మీద మరెవ్వరికీ లేదని, ఏ నామమునకు లేదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. కనుక పిల్లరా, పాపము నుంచి విడుదల చేయబడుటకు, శాపము నుంచి విడుదల పొందుటకు, నరకము నుండి తప్పించుకొనుటకు, శ్రమల నుండి, పేదరికము నుంచి, రోగముల నుంచి తప్పించుకొనుటకు, చివరకు మరణం తరువాత ఆత్మ నరకానికి వెళ్లకుండా మోక్షానికి వెళ్లేందుకు సరళమైన మార్గము యేసుక్రీస్తు నామము. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా నీ ధనం పోదు, నీ బలం పోదు, నీ కులం పోదు, నీ గోత్రం పోదు, గాని వంశపారంపర్యంగా వచ్చిన పాపము, కర్మ ద్వారా చేసినటువంటి పాపము, పూర్వీకుల నుంచి వచ్చినటువంటి దోషము నివృత్తికి ఏకైక మార్గము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మేము కూడా ఒకప్పుడు తెలియక అనేక రకాల పాపాలు చేసిన వారమే. వ్యభిచారములోను, దొంగతనములోను, అబద్ధములోను, ఈర్ష్యలోను, అసూయలోను, దేవుడు కాని వాటికి దేవుళ్ళని పూజించటలోను అనేక రకాల పాపము చేసి చెడిపోయి శాంతి లేక నలిగిపోయిన వారమే. మీలాగే మా గ్రామానికి వచ్చి క్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు ఆ యేసును గురించి విన్నాము. ప్రభువా, నేను పాపిని అని క్రీస్తు నామములో ప్రార్థించగానే మా జన్మ కర్మ పాపములన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఇదే మీ పేటలో మేము మరణించిన దేవదూతలు వచ్చి మమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళతాయనే గొప్ప విశ్వాసము మాకు కలిగి ఉన్నది. కనుక మేము పొందేటువంటి ఆ ఆనందలోకము, మేము పొందే ఆ నిత్య జీవలోకము, మేము పొందే ఆ పరలోక రాజ్యానికి మీరు కూడా రావాలని ప్రభువు మిమ్మల్ని ప్రేమించి ఎండవేళ మమ్మల్ని పంపించటం జరిగింది. కనుక పిల్లారా, రండి, రక్షణ పొందండి. ఇంకా మీకు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలంటే ఇదిగో మీ గ్రామంలోనే వాటర్ ట్యాంక్ దగ్గర దైవజనులు జకరియా గారు ఉన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఆరాధన ప్రారంభిస్తున్నారు. రండి, దైవదేవుని పొందుకోనండి. ఉచితముగా పరలోకపు సత్యాన్ని, జీవాత్మకు పరమాత్మకు ఉన్న సంబంధాన్ని, పాతాళమునకు భూలోకానికి ఉన్న సంబంధాన్ని, భూలోకములో ఉన్నటువంటి జీవాత్ముడు పరలోకానికి ఎలా వెళ్ళాలో ఆ మార్గాన్ని దైవదేవులు మీకు తెలియజేస్తారు. రండి, దైవదేవులు పొందుకునండి. దేవుడు మీ గ్రామాన్ని, పేటను దీవించి ఆశీర్వదించును గాక.